అందరూ కూడా చక్కగా కూర్చుందాము. దేవుని పరిశుద్ధ నామమున కూడిన మీ అందరూ కూడా దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ వేసవి కాల సమయంలో దేవుడు మన కుటుంబాలన్నింటినీ కూడా ఎంతో క్షేమాన్ని కలిగించి కాపాడుతున్నాడు. మీ కుటుంబాల కొరకు, మీరు చేస్తున్న ప్రయాణాల కొరకు, మీరు నిర్వర్తిస్తున్న కార్యాల కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు అద్భుతమైన కార్యాలని దేవుడు తన దేన సంఘంలో దేవుడు జరిగిస్తున్నాడు. మరి విశేషంగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ఒకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దివ్య సందేశాలను వచ్చేద్దాము. దేవాది దేవుడు గత వారములో న్యాయాధిపతి అయినటువంటి యెహూదు గురించి మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. యెహూదు 80 సంవత్సరములు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మదిని కలిగించాడని, అతడు న్యాయాధిపతిగా ఉన్న సమయంలో తనే అన్ని కూడా నిర్వర్తించి ప్రజలకు వారధిగా నిలబడి వారు ఏమాత్రమైన ఇబ్బందులు పడకుండా 80 సంవత్సరములు వారికి అద్భుతమైనటువంటి న్యాయ సహాయాన్ని అందించి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించడైనటువంటి సత్యాన్ని మనందరం తెలుసుకున్నాం. ఆయన చనిపోయిన తర్వాత కుక్కతోక వంకర. మనిషి బుద్ధి అంటే మంచిది కాదట. మనిషి స్వభావం అనేది సర్వసాధారణంగా మార్చుకోవడానికి దేవుడు అవకాశాలను కలిగిస్తుంటాడు. కానీ మనిషి తన స్వభావాన్ని కానీ తన లక్షణాన్ని కానీ మార్చుకోవడానికి ఇష్టపడడు. మరలా వీళ్ళు ఏం చేశారంటే మరలా దేవునికి విరోధమైన కార్యాలు చేయడం ప్రారంభించారు. యెహూదు ఎప్పుడైతే వీరిని ఎడబాసి ఉన్నాడో మరలా ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి మరలా దోషమైపోయారటండి. మానలేకపోతూ ఉంటాడు ఒక్కొక్కడు. పొద్దున్న రాత్రి బాగానే ఉంటాడు, ఏదో మంచి కబుర్లు చెప్తారు, మళ్ళీ పొద్దున్న మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటుంది. ఒకరు అలాగే ఇద్దరు అన్నదమ్ములు పాపం రాత్రికి వచ్చి, ఒరే అన్నయ్య, అమ్మకి మనం మంచి ఇల్లు కట్టాలి, చాలా ఇబ్బంది పడుతుంది అనేవాడట. మళ్ళీ పొద్దున్న లేచి ఎవడ పనిలో వాడు పోయేవాడట. అయిపోయింది. అలాగా ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే మనంలాగానే ఒక నాయకుడు ఉన్నంతసేపు ఏ బాధ ఏ కష్టం లేనంతసేపు దేవుడు అనేవారు కాదు. కానీ ఎప్పుడైతే దేవుడిని వదిలేశారో, ఎప్పుడైతే ఒక నాయకుడు లేదో మరలా వీరు ఏం చేస్తారు, యెహోవా దృష్టికి కోపాన్ని కలిగించే కార్యాలు జరిగిస్తూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ అనేక రకాలైనటువంటి దుర్మార్గ కార్యాలు జరిగిస్తున్నటువంటి వేళలో మరలా వారు ఆ బాధలు భరించలేక, సమస్యలకు తట్టుకోలేక మరలా వారందరూ కూడా ఐకమత్యం కలిగి ప్రార్థన చేస్తే మరలా ఒక న్యాయాధిపతిని దేవుడు ఏం చేసేవారంటే వాళ్ళ దగ్గరికి పంపించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరి ఒక న్యాయాధిపతి వారి దగ్గర రాబోతున్నాడు. మొదటి న్యాయాధిపతి మోషే అయిపోయింది, రెండవ న్యాయాధిపతి యెహోషువ హయాం అయిపోయింది, మూడవ న్యాయాధిపతి ఒత్నీయేలు అయిపోయాడు, నాలుగవ న్యాయాధిపతిగా యెహూదు అయిపోయాడు. ఇప్పుడు 5వ న్యాయాధిపతిగా ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే చదువుదాం. 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30వ మాటను దయతో సహాయం చేయండి. అతని తరువాత అనాతు కుమారుడైన ఎవరండి? షక్మరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన పేరు షక్మరు. షక్మరు అనగా అర్థం ఏంటంటే కృంగినవాడు అని అర్థము. ఈ న్యాయాధిపతి యొక్క పేరు యొక్క అర్థము కృంగినవాడు. దేనికి కృంగిపోతున్నాడు, ఎందు నిమిత్తం ఇతని కృంగుబాటు వచ్చింది అని అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పద్ధతులను, ఇశ్రాయేలు యొక్క వారి యొక్క అలవాట్లను, ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలను, ఇశ్రాయేలు యొక్క లక్షణాలను చూస్తున్నప్పుడు అతనికి ఏమి కలిగిందంటే ఉత్సాహము, అతనికి ప్రోత్సాహం ఉండేది కాదు. కృంగుబాటు. అయ్యో నా ప్రజలు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళ స్థితి ఏంటి, దేవుడు ఎంతగా వీళ్ళని దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడు, వీళ్ళకి కాస్తైనా కృతజ్ఞత లేదే, వీళ్ళకి కాస్తైనా మంచి బుద్ధి లేదే, ఏంటి ఇలా పరిస్థితి అని చెప్పి ఎప్పుడు అక్కడ కృంగిపోతూ ఉండేవాడట. కృంగిన స్థితి ఒక మనిషికి ఎప్పుడు కలుగుతుందంటే తను అనుకున్న కార్యాలు జరగకపోతే, తన ఆలోచనలు నెరవేరకపోతే ఒక మనిషి అట కృంగిపోయి కృషించిపోయి దేంట్లోకి వెళ్ళిపోతాడంటే నిరాశ, నిస్పృహ, నిరుత్సాహము, నీరసంలోకి వెళ్ళిపోతాడట.
ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఒక వ్యక్తి పెద్దగా చదువుకుంటాడు, ఒక బీటెక్, ఎంటెక్, ఎంసీఏయో పెద్ద చదువుకున్నప్పుడు అతను అనుకున్న ఉద్యోగం రాకపోతే ఏమైపోతాడు చెప్పండి? అతను హుషారుగా ఉంటాడా? ఉండడు. ఎలా ఉంటాడు? కుంగిపోతాడు. అయ్యో, నా వయసు 35 సంవత్సరాలు వచ్చేసిందే, నా తల్లిదండ్రులు ఇంతగా నన్ను చదివించారే, నా కొరకు ఎంతగానో డబ్బులు ఖర్చు పెట్టారే, వాళ్ళకి సంతోషం లేకపోతున్నాను, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, ఏంటి నా స్థితి ఎలాగైపోయింది, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయాను అని రోజు రోజుకి ఏం చేస్తారండి? కుంగిపోతాడు. అప్పుడు నాలాంటి వాడు వెళ్ళి ఏమంటాడంటే, ఎరా పెళ్ళం చచ్చినలా ఉన్నావేంటి అంటాం. కుంగిపోయినట్టు ఎలా కనపడతాడంటే పెళ్ళం చచ్చిన వాళ్ళ కనపడతాడనమాట. వాడి కళ్ళు ఎలాగుంటాయి? లోనకి పోతాయి, వాడి శరీరం కుసించిపోద్ది, కృంగిపోటు అయిపోతుంటాడు. అతను ఒక్కడే కృంగిపోతాడా? తల్లిదండ్రులు కూడా కృంగిపోతూ ఉంటారు కొన్ని సందర్భాలలో. ఆ అమ్మాయి ఎదిగిపోద్ది, 25-30 సంవత్సరాలు వచ్చేస్తాయి, సరైన సంబంధం రాదు, పెళ్లి జరగదు, చాలా సంబంధాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎవరు వివాహం చేసుకోరు. ఆమెలో శారీరక లోపమో మానసిక లోపమో ఏదో ఉంటుంది. సంబంధాలు పోతూ ఉంటే తల్లిదండ్రులు నిద్ర పట్టక బెంగపడిపోయి కృంగిపోయి కుసించిపోతూ ఉంటారు. మాలాంటి వాళ్ళు వెళితే, అయ్యగారు ఈ బిడ్డను చూస్తుంటే కృంగిపోతున్నామండి, ఏదో ఒక ఐ చేతిలో పెట్టి మేము వెళ్ళిపోతాం చూస్తుంటే ఏ పెళ్ళి కూడా సెట్ అవ్వట్లేదండి అయ్యగారు అని బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కృంగిపోటు. పిల్లలు మనకు మాట వినకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారండి? చెప్పలేక, కొట్టలేక, పనిష్మెంట్ ఇవ్వలేక, ఎవరితోనూ ఈ మాటలు పంచుకోలేక వాళ్ళు ఏం చేస్తారండి? కుమిలిపోయేవారు, కృంగిపోయేవారు చాలామంది ఉన్నారు. ఈ కృంగిపోటు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకు ఉన్న బాధను, వారు పొందిన బాధను, వారు అనుభవిస్తున్నటువంటి ఆ వేదనను ఎవరితోనూ కూడా చెప్పుకోలేని పరిస్థితి వస్తే. కొన్ని బాధలు భలే చిత్రంగా ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే తల్లితో చెప్పలేము, తండ్రితో చెప్పలేము, స్నేహితుడితో కూడా పంచుకోలేము, మనకి బాగా మనస్సుకు దగ్గరైన అతనితో కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు వస్తాయి. అప్పుడు ఎవరితోనూ చెప్పుకోలేని ఒక సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేనికి గురవుతాడంటే కృంగుబాటుకు గురవుతాడు, కుంగి కుషించిపోతూ ఉంటాడు, తనలో తానే మదన పడిపోతూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితి? ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఎదుర్కొన్నవారే. ఎవరికి లేవండి బాధలు? ఎవరితో చెప్పుకోగలమండి? అయ్యగారు, బాధలు తీర్చే భర్తే బాధిస్తున్నాడు, నన్ను బాగా చూడవలసిన భార్యే నా హృదయం ఏం చేస్తుందంటే తూట్లు పడుస్తూ ఉంది, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఒక బాధ నా కళ్ళెదురే జరుగుతుంది, ఆ భయంకరమైనటువంటి కార్యము, అయినప్పటికీ నోరు మెదపలేకపోతున్నాను, పరువు పోతుందని. తిన్న భోజనం ఏమవట్లేదంటే వంట పట్టడం లేదండి. కృంగి కృషించిపోక ఏమైపోవాలి? ఎక్కడ చెప్పుకోవాలి? ఎక్కడికి పారిపోవాలి? ఇంత భారం నా మీద పెట్టబడి ఉందని అనుకుని బాధపడుతూ, వ్యధ చెందుతూ, నిట్టూర్పులు ఊరుస్తూ ఏడుస్తున్నటువంటి ప్రజలు కోకులుగా ఉన్నారు. ఇది కృంగుబాటు. కృంగుబాటు అనేది ఎవ్వరికి రాకూడదండి. కృంగి కృషించిపోతుంటే అక్కడ ఆహారం ఉన్నా, అక్కడ మంచి బెడ్ ఉన్నా, అక్కడ మంచి స్థితిగతులు ఉన్నప్పటికీ ఇంకా దాని వర్ణాతీతం, ఎవ్వరికీ చెప్పుకోలేనండి ఆ ఇబ్బందులతో అటువంటి కృంగుబాటును ఫేస్ చేస్తున్న వారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ షక్మరు కృంగిపోతూ ఉన్నాడట. ఎవరిని బట్టి? తన జాతి ప్రజలైన ఇశ్రాయేలుని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి స్థితి గురించి, ఎందుకు ఇలా కృంగిపోతున్నాడు, ఏంటి కృంగిపోతున్నట్టుగా ఇక్కడ బైబిల్లో కనబట్టలేదు కదండి. ఆ 33వ అధ్యాయం 30వ మాటలు, ఆ మాటలు ఎక్కడ కూడా కనబడలేదు. మీరు భలే చెప్తారనుకుంటే 2వ వచనాన్ని ఒక దాంట్లో ఆయన గురించి రాస్తాడు. ఆ మాట చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 6వ మాట, 5:6 త్వరగా. అనాతు కుమారుడైన షక్మరు దినములలో, అమ్మా యాయేరు దినములలో రాజమార్గములు ఏమైపోయాయండి? మరి ఏమవుతుంది చెప్పండి? కుంగుబాటు రాకపోతే ఏమవుతుంది? అనాథు కుమారుడైనటువంటి షక్మరు దినములలో రాజమార్గాలన్నీ కూడా ఎలా మారిపోయాయంటే ఎడారులుగా మారిపోయాయి. ఎడారులు అనగా ఎండిపోయిన జీవితము.
ఏంటండి? ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలుగా, కృషించిపోయిన జీవితాలుగా, ఫలవంతము లేని జీవితాలుగా, ఫలములు లేని జీవితాలుగా. ఎలాంటి పెద్ద భక్తులకైనా, ఎలాంటి ప్రార్థనా పరులకైనా ఆఖరికి దేవుడు వారి ప్రార్థన విన్నా కొన్ని సందర్భాల్లో భక్తులు కూడా ఏమైపోతారంటే కృంగిపోతూ ఉంటారు. దానికి పెద్ద ఉదాహరణ ఏలియా భక్తుడే. ఏలియా ఒక పెద్ద కార్యం నిర్వర్తించాడు. బయలు ప్రవక్తలు దేవుడా, యెహోవా దేవుడా అని ఒక పెద్ద నిరూపణ జరిగిన సందర్భంలో 450 మంది ప్రవక్తలను హతమార్చిన తర్వాత ఆకాశం నుండి అగ్నిని దింపించాడు. ఆ పందెంలో నెగ్గాడు ఏలియా. విషయం ఆహాబు ఎవరి చేతులు పోసాడంటే నా భార్య యెజబెల్ చేతికి చెప్పాడు, ఇదిగో ఏలియా ఉన్నాడే, ఆ ఏలియా ఏం చేశాడు అనుకుంటున్నావు? ఆ కొండ దగ్గర యెహోవా దేవుని ద్వారా అగ్నిని దింపి తన దేవుడే నిజమైన దేవుడని నిరూపించాడు. అతని ముందు మనం నిలబడే పరిస్థితి లేదు. మన దగ్గర ఉన్న బయలు ప్రవక్తలందరినీ కూడా చాలామంది 450 మంది ప్రవక్తలను చంపేశాడు. ఏంటి పరిస్థితి అంటే ఆ ఆడది మామూలు ఆడది కాదు. యెజబెల్ ఎవ్వరికీ కూడా లొంగనిది. యెజబెల్ అంటుంటుంది, 17వ అధ్యాయం చదువమ్మా ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము త్వరగా 19వ అధ్యాయం అనుకుంటా. మొదటి రాజులు ఏలియా చేసినంత యుద్ధ ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతిని అహాబు యెజబెలుకు తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించి. ఎన్ని గుండెలండి, ఎంత ధైర్యం ఒక ఆడదానికి. మీరు అనుకుంటారు మగోళ్ళు చాలా ధైర్యవంతులు అనుకుంటారు, కానీ అది అబద్ధం. ఆడవాళ్లే ధైర్యం. ఎందుకు అంటే ఆడవాళ్ళు ఎముకతో తయారు చేయబడ్డారు, మట్టితో కాదు. కనుక ఆడది తెగిస్తే రాజునైనా చంపేయగలదు. దేంతోటి? బాకు కత్తి అక్కర్లేదు, కూరలో ఉప్పేసి చంపేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందిని చంపేస్తే ఏలియా అంటే అందరూ కూడా వణికేస్తా ఉన్న సందర్భంలో ఆఖరికి తన భర్తే భయపడిపోయి వచ్చి రిపోర్ట్ చేస్తున్నాడు యెజబెలుతో. ఆహాబు వచ్చి యెజబెలుతో చెప్తున్నాడు, ఇదిగో నా రాణి చేసినది ఇది జరిగింది అంటే ఒక వ్యక్తిని చూపించుతూ వర్తమానం పంపిస్తుంది. ఏమనంటే చూడండి, ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించింది. ఏమని? రేపు ఈరోజు జరిగింది, ఈ రోజు జరిగింది, నీ రోజు నీది, రేపు నాది, రేపు ఈ టయానికి నీవు ఈ భూమి మీద ఉండవు అని కబురు పెట్టింది. ఏమండి, ఇంత చేసినోడు కృంగిపోవచ్చండి అసలు? ఆకాశం అగ్ని దంపినవాడు, గొప్ప ఆత్మాభిషేకం కలిగిన వాడు, గొప్ప దైవజనుడు, ఆఖరికి ప్రార్థన చేస్తే దేవుడే తన ప్రార్థన అంగీకరించగల గొప్ప ఔన్నత్యం గల ఈ దైవజనుడు ఒక్క ఆడది ఒక వ్యక్తితో కబురు పెడితే రేపు ఈ టయానికి నీ ఉండవురా అని కబురు పెట్టగానే ఏమైపోయాడట? గజ 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 వణుకుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పనికి మాలిన ప్రార్థన చేస్తున్నాడు కృంగిపోయి. ప్రభువా ఇంకా చాలు ఆయన, ఇంత మట్టుకి ఇంకా వాళ్ళందరికంటే నేను పెద్ద గొప్ప ఏం కాదని ఆయన నా ప్రాణం తీసేసుకోసాలు. ఇది ఎవరికి జడిచిపోయండి? కృంగుబాటు నిరుత్సాహకరమైన మాట అండి. అది ఎవరు పలికినా కిందకి లాగేస్తుంది. అందుకని చాలామంది ఏం చేస్తుంటారు, 100కి 90 మంది ఏ మాట మాట్లాడుతుంది మన దగ్గరికి వచ్చి, నీ వల్ల కాదురా, నీ వల్ల అవ్వదు అని. నీకు అంత సీన్ ఉంది, మళ్ళీ ఈ మధ్య పదాలు, నీకు అంత సీన్ ఉందా? మళ్ళీ సీను, నీకంత సీన్ లేదు, నీకంత పిక్చరు లేదు, నీకంత బొమ్మ లేదు, నీకంత సినిమా లేదు, నీకంత అది లేదని ఇలాంటి రకరకాల పదాలతో మనల్ని ఏం చేస్తుంటారంటే కిందకి ఎవరు లాగుతారండి? మనం అంటే తెలియని వాళ్ళు కాదు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన కులం అనుకునేవాళ్ళు, మన పక్కన చేరినవారు, మన వాళ్ళందరూ కూడా నిరుత్సాహంతో కూడినటువంటి ఈ పదాలనే మన దగ్గర పలికి ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తారంటే కృంగించేటట్టుగా మంచం మీద పడిపోయేటట్లుగా చేస్తారు. వద్దు 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 వద్దు, దేనికి కృంగిపోయే పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా భక్తుడే అయినప్పటికీ ఒక్క మాట చేత కృంగిపోయాడు. మాట అనేది చాలా ప్రమాదకరమైందండి. అందుకే డాక్టర్లు ఏం చెప్తారంటే, ఎప్పుడు కూడా ఒక మంచి డాక్టర్ ఎంత రేపు చచ్చిపోడిన మేము మా వంతు కృషి చేస్తాం, ఏం పర్వాలేదు, కంగారు పడకు, మందులు ఎక్కిస్తాం కదా, నువ్వేం డౌట్ పడకని చెప్పి పేషెంట్తో ఏ మాట వారు ఏం చేయండి చెప్పరు. మనమే పలకరించడానికి వెళ్ళి కింద ఆలకించండి రా, నీది ఇదే పోయిందట, లోన ఉంటే ఉంటావేమో, ఏమో చూద్దాం, కంగారు పడుకో, లోన పోయింది, ఈ పలకరించడానికి వెళ్ళి చెప్పే మాటలు పుల్ల. అందుకనే హాస్పిటల్కి పలకరించిన ఎవరు పంపించేయకుండా ఎవరు పెడతారు లోనకి, ఆడెళ్ళి పొల్లెడెత్తాడు, పైకి పంపేస్తాడు. ఆనందం లోమన. మొత్తం 90 మంది అట సైకోలు ఉన్నారు రాస్తున్నారు సర్వేలో. మనుషులందరూ దేంట్లో ఉన్నారండి? సైకోయిటిక్లో ఉంటారు. పోవాలా, పోతే ఎంత ఆనందమో, పగిలిపోతే ఎంత ఆనందమో, పడిపోతే ఎంత ఆనందమో, ఫెయిల్ అయిపోతే ఎంత ఆనందమో. మార్కులు తెచ్చుకున్నదా పోయిందా, ఎంత నవ్వు వచ్చేస్తుందో. ఈ సైకోటిక్ రిజల్ట్ దేనివల్ల వచ్చిందంటే, ఇదిగో ఇజబేల్ యొక్క ఆత్మది. ప్రియమైన వారిలో గుర్తించండి, దేవుడు ప్రోత్సహించేవాడు, దేవుడు ముందుకు నడిపించేవాడు. దేవుడు బలహీనులను ఏం చేస్తారంటే తన చెయ్యి పెట్టి పైకి లేపే తత్వం కలిగిన వాడు దేవుడు. అటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. దైవవాక్యం వింటున్న నీవు దేవుని తత్వం నీలో రావాలి. ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే దూరం అయిపోతున్నారో, ఎవరైతే పగిలిన హృదయంతో ఉన్నారో, అటు వారు నువ్వేం చేయాలి? ఏం పర్వాలేదమ్మా, మనందరం ఉన్నాము, మన దగ్గర మన ప్రభువు ఉన్నాడు, మన ప్రభువు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడనే ప్రోత్సాహకరమైన మాట నువ్వు పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని నిరుత్సాహంతో కూడిన మాట నువ్వేం చేయకూడదో పలకడానికి వీల్లేదు. ఎందుకు నిరుత్సాహపడుతున్నాడు ఈయన అని అంటే, రాజమార్గములు ఎలాగ ఉన్నాయటండి? రాజమార్గములు ఎడారులుగా మారిపోయేటండి. అబ్బబ్బబ్బబ్బా, ఎండిపోయిన పరిస్థితి, ఫలములు లేని పరిస్థితి. యేసుప్రభు వారు కూడా ఒకనొక సమయంలో ఆ దారిని వెళ్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూశారట. మీకు అందరికీ తెలిసిందే. అంజూరపు చెట్టు చూసినప్పుడు దాంట్లో ఏమున్నాయండి? ఆకులు తప్ప దానిలో ఏమి లేవటండి, ఫలములు లేవు. ఫలములు లేకపోతే దేవుడు భలేకాయలు ఎవరైనా భలే ఫలంలే, బాగానే పచ్చగానే ఉంది కదా, పర్లేదులే, పచ్చగా ఉంది కదా అనుకున్నాడండి. ఆ అంజూరపు చెట్టుని ఏం చేశాడటండి? ఇమ్మీడియట్గా శపించాడట. చూడండి, చిన్నప్పుడు మన పిల్లలు మనతో ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు నత్తినెత్తిగా మాట్లాడుతుంటే మనకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీతియా 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 అన్నాడు అనుకోండి, తాతని తీతియా అన్నా సరే మనకి ఎలా ఉంటుంది? నవ్వుగా ఉంటుంది. మమ్మీ 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 డుమ్మి 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 అన్న మన నవ్వు వస్తూ ఉంటుంది. ఎంచేత? వచ్చిరనే మాటలు, వయసు చిన్నది, వచ్చిరనే మాటలు మాట్లాడుతున్నాడు, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన దగ్గర వచ్చి, మమ్మీ నేను సంకెక్కుతాను, మమ్మీ నేను సంకెక్కుతాను, నేను మిల్క్ తాగుతాను అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? ఏట్రా వీడి 25 ఏళ్ళు వచ్చే, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏముండాలి? వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, 25 ఏళ్ళలా మాట్లాడాలి, వయసు తగ్గ మాటలు మాట్లాడాలి, వయసు తగ్గ పని చేయాలి, వయసు తగ్గట్టుగా ఉండాలని నీవెలాగైతే కోరుకుంటావో, నా దేవుడు కూడా ఈమె 15 సంవత్సరాలు అయింది దేవుని మందిరాలకు వచ్చి, 16 సంవత్సరాలు అయింది దేవుని మందిరాలకు వచ్చి, 20 సంవత్సరాలు అయింది దేవుని ప్రార్థన వింటూ వాక్యాలు వింటూ ఎదుగుతుంది. ఈమెలో కానీ ఈయనలో కానీ ఏమైనా ఫలములు ఉన్నాయా అని కళ్ళజోడు పెట్టుకుని ఎలా చూసేసరికి ఏం కనపట్లేదండి? ఆకులు తప్ప ఏం కనపట్లేదండి? ఫలాలు ఏం ఫలం అండి? మన శుక్రవారం చెప్పాను, ఏం చెబుతాడు ఆయన? నీలో క్షమాపణ ఎంత ఉంది, నీలో ప్రేమ ఎంత ఉంది, నీలో సంతోషం ఎంత ఉంది, నీలో మంచితనం ఎంత ఉంది, నీలో ఆశానిగ్రహం ఎంత ఉంది, నీలో సాత్వికం ఎంత ఉంది, నీలో దయాళత్వం ఎంత ఉంది, నీలో జాలి ఎంత ఉంది, కనికరం ఎంత ఉంది. ఇవన్నీ కూడా దేవుడు చూసేవి. నువ్వేం చూస్తావండి? భక్తి పరులు అంటే మనం చూసేది ఏంటంటే, భక్తి పరుడు అంటే తెల్లని వస్త్రాలు వేసుకుని మొత్తం వస్తువులన్నీ తీసేసి ఏంటండి
వస్తువులన్నీ తీసేసి తెల్లని వస్త్రం వేసేసుకుని ఆ బ్లౌజ్ ఇక్కడ దాకా వేసేసి తల కూడా కిందకి లాగిన పెద్ద ముడేటేసి కనబడ్డారు అనుకోండి, అమ్మవా ఓ ఒరిజినల్ పాటరమ్మ గారు, దేవునికి స్తోత్రం కలుగును గాక, అలే ఒరిజినల్ భక్తి. లోపల ఏమి లేదంటే ఎవరన్నా వస్తే టీసొక్క కూడా ఇవ్వదవిడి, ఎవరినే పలకరించదో, ఎవరినే ఏర టన్ను ఉంటుంది, అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది. కానీ మనమేం చూసాం, పై ఆకారాన్ని చూసి మనం భక్తురాలని చేసాం. అది చూడ్డా ఆయన ఏమని చూస్తారండి, ఆయన వచ్చేసి తూకం వేస్తాడు. నేను చూసేసరికి నీలో దయాళత్వం ఎంత ఉంది, ఈమెలో కనికరం ఎంత ఉంది, ఏ ఫలం ఉంది, ప్రేమ ఎంతవరకు ఉంది, ఈమెనే ప్రేమిస్తుందా, తన కుటుంబాన్నే ప్రేమిస్తుందా, అందరినీ ప్రేమించగలదా, అందరికీ కూడా సహాయం చేయగలదా, సహాయపడే గుణం ఎంత ఉంది, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే గుణం ఎంత ఉంది, జాలితో ప్రేమతో కదిలిపోయే గుణం ఎంత ఉంది, పరిచర్య వరం ఎంత ఉంది. ఇవన్నీ కూడా దేవుడు చూచేవి. దేవుడు చూచే ఫలములు లేకపోతే నీవును ఎండిపోయినట్లే లెక్క. ఆ ఎండిపోయిన ఎలా ఉంటాయంటే రాజ మార్గాలు ఉన్నప్పటికీ అది ఎండిపోయిన మార్గమే, ఎవ్వరు వాడరా మార్గాన్ని. ఫలములు లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండవు, ఫలములు లేకపోతే దేవుడు స్వీకరించడు. వట్టి విగ్రహాలు దేవునికి అక్కర్లేదు, వట్టి మనుషులు దేవుడికి అక్కర్లేదు. ఆ మనుషులలో దేవుని గురించిన ఫలములు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ మాట చదవండి త్వరగా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11-4 వచనాలు త్వరగా సహాయం చేయండి, నాకు ఇచ్చిన సమయం తక్కువగా ఉన్నది. జనములలో 37:11 యెహెజ్కేలు గ్రంథము. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, అమ్మ ఈ ఎముకలు ఇశ్రాయేలందరినీ సూచిస్తున్నాయి. వారి ఎముకలు ఏమైపోయింది, ఈ యొక్క ఎముకలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తున్నాయి. వీరి ఎముకల్లో ఏమీ లేదంటే జీవము లేదు, ఆత్మీయ ఫలములు లేవు. దేవుడు ఏదైతే ఫలాలు ఫలించాడో ఆ ఫలములు ఏమీ కనపడటం లేదు. ఈ ఎండిపోయిన ఎముకలతో నా యొక్క సేవకుడు యెహెజ్కేలు వెళ్ళి, ఎండిన ఎముకలారా మీరు లెండని ఒక జీవ వాక్యాన్ని పలుకో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన ఎముకలారా మీరు లేవండి అనే మాట దేని ద్వారా రావాలంటే దేవుని జీవ స్వరము ద్వారా రావాలి. ఎప్పుడైతే దేవుని జీవ స్వరం వినబడిందో ఆ ఎండిన ఎముకలు కూడా ఏం చేస్తాయండి, పైకి లేస్తాయి. ఒక వ్యక్తి అటండి ఎప్పుడు ఎండిపోతారో తెలుసా అండి? ఒక చెట్టు ఎప్పుడు ఎండిపోద్దో మనకు తెలుసు. ఒక మొక్క ఎప్పుడు ఎండిపోద్దండి, నీరు లేకపోతే మొక్క ఎండిపోద్ది, అంతే కదా. ఒక వ్యక్తి ఎప్పుడు ఎండిపోతాడు, తిండి లేకపోయినా ఎండిపోతాడు. నిజానికి మనము కూడా ఎండిన స్థితిలో ఉంటాం. ఎప్పుడంటే దేవుడు ఎవరికైతే లేడో, దేవుడు ఎవరిలో లేడో, దేవుడు ఎవరితో లేడో వారు బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క, వారు జీవిస్తున్నా ఎండిపోయినట్టే లెక్క. ఎక్కడుంది ఈ మాట అంటే చదవండి ఒకసారి దేవుని గ్రంథములో మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 6వ మాట చదవండి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 6వ మాట. మరియు ధన్యుడు సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి అది సూర్యుడు ఉదయించాడు, బాగానే ఉంది. సూర్యుడు ఉదయిస్తే ఏమవ్వాలి, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి. ఫోటో సైంటిస్ట్ అంటారు, సూర్యుని ద్వారా వస్తున్న వెలుగును మొక్కలు ఏం చేస్తాయండి, ఆ పత్రాలు ఆ సూర్యరశ్మిని తీసుకుని చక్కగా ఏం చేస్తాయండి, ఆహారం సిద్ధం చేసుకుని చక్కగా ఫలిస్తాయి. మనం చదువుకుంటాం, కిరణజన్య సంయోగ క్రియ అంటారు. సూర్యుడు ఉదయించాడట, కానీ ఏమి లేదట, వేరు లేనందున సూర్యుడెవరండి, నీతి సూర్యుడైన దేవుడు నీ మీద ఉదయించగా, నీలో ఏమీ లేదంటే వాక్యమనే వేరు లోనకి తనలేదు. పై వాక్యాలు విన్నావు, లోతులలో లేవు. లోతైన వాక్యాలు తీసుకోలేదు, లోతులోను నిలబడలేదు. లోతులో లేకపోతే వేరు ఉండదు. ఏ వాక్యాలు కావాలంటే అందరికి ఇప్పుడు దేవుడు నిన్ను
ప్రేమిస్తున్నాడు. మా అయ్యగారు ఎంత ఎవ్వరిని ఏమనరండి, మా అయ్య దేవుడండి మా అయ్యగారు. అయ్య బాబోయ్, ఎవరిని చూసినా ఎవరిని కూడా ఎప్పుడు వాక్సులో కానీ మామూలుగా కానీ మమ్మల్ని అనలేదండి, మేము అలా వేసుకుంటా వెళ్ళామండి, ఆయన లెక్కెట్టుకుంటా లోన పోయాడండి. ఇద్దరు కలిపి నరకంలో పోయారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యపు లోతుల్లో ఎప్పుడు వెళ్దాము? నీకు పుట్టిన పిల్లవాడు రోజు చారో తింటే నీకు ఇష్టమా? వాడు ఎప్పుడు కైమా తింటాడు, ఎప్పుడు బలమైన ఆహారం తింటాడు, ఎప్పుడు మాంసం తింటాడు, ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడు, ఎప్పుడు 20 సంవత్సరాలు వస్తాయి, ఎప్పుడు బలమైన వ్యక్తిగా ఉంటాడు, ఎప్పుడు 26 సంవత్సరాలు వస్తాయి, ఎప్పుడు సైనికుడిగా ఉంటాడు, ఎప్పుడు నా భుజం కాస్తాడు, ఎప్పుడు నా కుడి భుజంగా ఉంటాడని ఎదురు చూస్తావే, మరి నిన్ను కన్న నీ తండ్రి కూడా ఆయన నీ వలే నిన్ను గురించి కూడా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు బలమైన వ్యక్తిగా వాక్యాహారము తిని క్రీస్తు కొరకు ఉపయోగపడే సైనికుడిగా ఉంటావో దేవుడు చూస్తున్నాడు. నీతి సూర్యుడైన దేవుడు నీ మీద ఉదయిస్తున్నప్పుడు నీవేం చేయాలి? ఫలించాలి. వేరు లోపలికి లేనందున సూర్యుడి ఉదయించినా అదేమైపోయిందండి? ఎండిపోయింది. అంటే దేవుడు లేకపోతే మనం వెండిపోతాము, వాక్యము లేకపోతే వెండిపోతాము, లోతైన వాక్యం లేకపోతే ఇంకా ఎండిపోతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. డివైన్ ప్రేయర్ సెంటర్ సభ్యులందరూ కూడా ఎంతగానో అదృష్టవంతులు, వారికి లోతైన వాక్యములు వినబడుతూ ఉన్నాయి. మీరు లోతులో వెళ్ళాలి, లోతుకు వెళ్ళాలి, లోతుకు వెళ్ళండి, లోతుకు వెళ్ళండి. లోతైన జలములలో లోతున వినబడు స్వరము, లోబడుటను నేర్పించు, లోపాంబులు సవరించు, లోనున్న ఏవులలో లోతైన నా బ్రతుకు లోపింపని అర్పణగా లోకేశ చేయుమయా, లోపింపని అర్పణగా లోకేశ చేయుమయా, నడిపించు నాన్నవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రంతా శ్రమపడ్డామయ్యా ప్రభు అనగానే ప్రభు అన్నాడు, మీ లోనెను లోతుకు నడిపించండి. లోతులో వినబడుతుంది ఒక స్వరము, చేపలారా నా శిశువులు వస్తున్నారు, మీరు రౌండ్ అప్ అయిపోయి అందులోకి వెళ్ళిపోండి అని. ఎప్పుడైతే స్వరం వినబడిందో చేపలన్నీ కూడా ఏం చేసేయండి? ఒకవైపు వచ్చి తల వల్ల పడిపోయి. దేవునికి స్తోత్రం. లోతులోనే ఉంటుంది, పై పైన ఏమీ ఉండదు. పై పైన ఉంటాయండి, పై పైన దొరక కష్టం. లోతుకు వెళ్ళాలి. మీ విశ్వాసం అనే వేరు లోనికి తల్లాలి, వాక్యములో లోతుకు వెళ్ళాలి, ప్రార్థనలు లోతుకు వెళ్ళాలి, సాత్వికములో ప్రేమలో సమస్తములో డీప్గా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపలికల్లా వెళితేనే మనం దాన్ని ఏం చేయగలమండి? సాధించగలము, శోధించగలము, దేవుని కొరకు మనం నిలబడగలము. నీతి సూర్యుడు ఉదయించాడు, కానీ వేరు లేనందున అదేం చేసిందండి? ఎండిపోయింది. రాజమార్గములు ఎండిపోతూ ఉన్నాయి. ఆ రాజమార్గంలో ఒకప్పుడు ఎంతో మంది నడిచారే, ఆ రాజమార్గములో రథములు నడిచాయే, ఆ రాజమార్గములో గుర్రాలు నడిచాయే, ఆ రాజమార్గములో కవాతు ఏర్పాటు చేశారే, ఆ రాజమార్గ రాజులు, ఆ రాజమార్గంలో ప్రజలు కోకొల్లగా కోలాహలం చేస్తూ నడిచారే. కానీ ఆ రాజమార్గాలు ఇప్పుడు ఎలా కనబడుతున్నాయండి? షమర్గు ఎలా కనబడుతున్నాయంటే ఎండిపోయినట్టుగా కనబడుతున్నాయి. షగ్మర్గు. అందుకని ఆయనకు స్థితి ఎలాగుందో తెలుసా? న్యాయాధిపతి అయినప్పటికీ తన ప్రజల గురించి కృంగినవాడై, అయ్యో నా ప్రజలు ఎప్పుడు సరైన దారిలో ఉంటారు, నా ప్రజల మైండ్ సెట్ ఎప్పుడు మారుతుంది, నా ప్రజలు సరైన దారిని ఎప్పుడు ఎంపిక చేసుకుంటారు, వీరి నడవడిక గమనిస్తున్నప్పుడు ఇది ఎలాగుందంటే ఎండిపోయిన బ్రతుకువలే, ఫలములు లేని స్థితిని వారు కనబడుతోంది. దేవుడు ఎన్ని కార్యాలు నా యొక్క ప్రజలకు జరిగించాడు, కానీ ఒక్క ఫలాన్ని కూడా నా యెహోవా దేవునికి చూపించలేని వారుగా ఎండిపోయిన జీవితాల వలె వీరి జీవితాలు కనబడుతున్నాయని తనలో తానే ఒక తల్లి ఒక ముగ్గురు కుమార్తెలకు అన్నప్పుడు, ఆ ముగ్గురు కుమార్తెలు తన కళ్ళ ఎదుటే మెచ్యూర్ అయినప్పుడు, ఆ కుమార్తెలకు సరైనటువంటి ఆరోగ్యం లేక, సరైన వివాహాలు లేక, సరైన స్థితి లేకపోతే ఆ తల్లి ఎంతగానో కుమిలిపోతూ కృషించిపోతూ మంచాన్ని పడేసి, అమ్మా ఎందుకు నువ్వు ఇలాగైపోయావు, నువ్వు ఆరోగ్యంగా ఉండేదానివి కదా, ఎందుకు ఇలాగైపోయావు, నువ్వు చాలా బలంగా ఉండేదాను కదా, మాకు మంచి ఆహార పదార్థాలు పెట్టేదాను కదా, ఎందుకు ఇలాగైపోయావు అమ్మా అని ఆ ముగ్గురు కుమార్తెలు మంచం చుట్టూ ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి చెబుతుంది, అమ్మా నేను మీ వాళ్ళేరా, నేను ఇలాగైపోయాను ఈరోజు,
మీకు సరైన స్థితి లేదు.